అయ్యో ఏంటి క్రిష్ ఇదంతా? గాయం కాదు, చూడే రక్తం. ఏం జరిగింది? చేసి బీర్ బాటిల్తోని మీదకొచ్చిండు. ఏదో చిన్న కొట్లాట అంతే. నాకేం కాలే కదా, నువ్వు ఫిగర్ చేయకు. ముందు నువ్వురా. అరే. అది కాదు సంపంగి. మాట్లాడుకు నువ్వు. నీకేమవుతుందో అనే భయంతో నన్ను ఏడిపిస్తుంది. నీకేదైనా జరిగితే అది బాధపడుతుంది, కానీ నాకున్న పనుల్లో ఒక్కటే, నీ గురించి ఆలోచించడం. నాకు దొరుకుతున్న జీతం ఏంటో తెలుసా? ఒకసారి కళ్ళు మూసుకో. మూసుకో చెప్తాను. నేను బ్రతకలేను. ఏయ్ అకి, ప్రేమతోని కన్నీరు కార్చే కళ్ళకి తేడా నాకు. నువ్వెవరమ్మా? కోడలని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యపు పమైంది విడాకులిచ్చేసిందా అనుకుంటుండ్రు. ఆలోచిస్తున్నాను. వదిలే. అరే అలా ఎలా తీసుకోకు. తన తరపు నేను సారీ చెప్తున్నాను. నేను నందినికి సారీ చెప్పాలి. తీసుకొచ్చాను. ఒక ఫ్రెండ్గా చెప్పనా? సముద్రంలో ఈత కొట్టాలనుకునేవాడు దాని లోతంతో తెలుసుకునే బరిలోకి దిగుతాడు. అంటే అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధపడే అని అర్థం. వేరు తేడా ఏంటో. ఒకప్పటి నందిని కోపం వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. అయినా ఇప్పుడు నేను వచ్చింది నా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కాదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కువ ఆలోచించుకో. వెళ్ళి ప్రశాంతంగా ఏ పెళ్లి వారితో? ఇప్పుడు నా ఒక ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఈయన్నే నిలబడి చూస్తుంటా. నక్రాలు చేస్తుంది, నక్రాలు. పెళ్లి చూపులకి రమ్మని చెప్పు. అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు. రే, నాకు బయట వాతావరణం చల్లగున్నప్పుడు లోపట మనసులో ఏదేదో. మని నువ్వేనని నీ జత చేరాలని ఆగలనా నీ దరి విడిగా. ముందు కళ్ళు మూసుకో నువ్వు. ఇప్పుడు వినొచ్చిన వాయిస్ ఎవరు ఉన్నాం? మా తంటాలేవో మేము పడుతున్నాం. మనోవాణి ఏంది? నీ శోభనానికి ముహూర్తం పెడుతున్నా. నీ ముహూర్తాల్ని నమ్ముకుంటే శోభనం జరిగేసరికి నాకు నీ వయసు వస్తుంది. శాస్త్రం శాస్త్రమే, నేను ఒప్పుకోను. తప్పురా, కొట్టకూడదురా. ఏ నా శోభనానికి ముహూర్తం పెట్టి నువ్వు రావే. నువ్వేం చేసినా సరేరా. ఊరుకోమని చెప్తున్నాను కదా. బామ్మని నా మాటకు ఒప్పుకోమని చెప్పు. మీ మనవచ్చు కదా. వినడం లేదమ్మమ్మ. ఏం చేయను? ఎవరో ఒకరు అమ్మమ్మ. బామ్మ ఇగవో. మీ బామ్మ ఒప్పుకుంటే సరిపోదు. ఈ సత్యబామ్మ కూడా పోయాడు కాబట్టి. చెప్పిన పని చేయలేదా? ఏంటది? నప్మిడి అనుకుంటున్నావా? నువ్వు యాద మర్చిపోయినావేమో అనుకున్నాను. నాకు అదే నీ పుట్టినరోజు ఎప్పుడో నేను తెలుసుకునే పనిలో ఉంటా. ఎందుకు గాని చికెన్ షాప్ లో ముక్క కోసం ఎదురు చూసే కుక్క బతుకు కనుక్కుంటాలే సత్య. కండిషన్స్ గుర్తున్నాయి కదా. కనీసం అద్దంలో నా ముఖమైనా చూసుకోవచ్చా? పాము పగ పవర్ఫుల్ అని తెలుసు గాని పెళ్ళాం పగ అంతకంటే పవర్ఫుల్ అని ఇంత ముద్దుగా చెప్తున్నాక సాధించకుండా ఎట్లా చెప్పు? క్లూ మాత్రమే ఇస్తాను. సరే ఏదోటి. ముఖంలో ఏ మగాడికి శోభనం అయ్యేదే కాదు. ఏమంటున్నావు? మా మాస్టర్ అడ్రస్ నీ మొబైల్ కి పంపిస్తాను, చూసుకో.
పట్టుకుని ఉయ్యాలోగే కడికి వస్తుంది బాపు. ఒక పని చేయరా, గా పాట ఉన్నది కదా, నా మీసాలు పట్టుకొని ఊగుతుంటే వెనకకెంచి పాడొచ్చు. బాపు గా సత్య కుందేలు పిల్లరా, ఆడుకొని ఆల్రెడీ ఆట నీ జావనీరా, నీకేంది బాధ? బాధ నాకే కాదు నీకు కూడా. మనోడిని మన మీదకే బాణం లెక్క ఎక్కువ పెడుతుంది. అది మనకు గుచ్చుకునే. నువ్వే దగ్గరుండి వాడి బాగోగులు పట్టించుకోవాలి. అంకుల్కి క్రిష్ అంటే ఎంత